హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించి సెకండ్ ఇయర్ జువాలజీ క్వశ్చన్ పేపర్ చూడండి. సో ఈ పేపర్ అనేది చాలా జాగ్రత్తగా గమనించండి. సో యూ మే టేక్ ఇట్ యాజ్ ఎ ప్రాక్టీస్ పేపర్ ఆర్ ప్రీవియస్ పేపర్, వాట్ ఎవర్ దట్. ఎందుకంటే మాకు ఈ ఎడ్యుకేషన్ గ్రూప్లో చాలామందికి పేపర్స్ అనేవి షేర్ చేస్తూ ఉన్నారు. సో అందరు ప్రాక్టీస్ కోసమని. సో అందులో భాగంగా మీకైతే ఇది షేర్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో అయితే మీకు జస్ట్ ఓన్లీ 2025 ఎందుకు పెట్టడం జరిగింది అంటే అది మీకు రీచ్ అవ్వాలి, చాలామందికి రీచ్ అవ్వాలి. నేను 2024 పెడితే దాన్ని యూజ్ అవ్వద్దు అనమాట. అందుకనే మీకు 2025 పెట్టడం జరిగింది. సో మ్యాక్సిమం అయితే మీకు యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అలాగే ఈ పేపర్ ఒకసారి చూసుకోండి. అలాగే పేపర్ ఎలా ఉంది, ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, మోడరేట్గా ఉందా, అది కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ పేపర్ మొత్తం చూసాక ఎన్ని మార్కులు వచ్చాయో నాకు చెప్పండి. సో నేనైతే తెలుసుకుంటా. అండ్ ఇక్కడ చూడండి, జువాలజీ పేపర్ చూడండి 2 ఇది. అంటే మొత్తం మార్కులు చూసి 60 మార్కులు అయితే ఉంటుంది. దీంట్లో మీకు ఫస్ట్ సెక్షన్లో మొత్తం మీకు 10 క్వశ్చన్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు రైట్ ఆల్ క్వశ్చన్స్, దెర్ ఈజ్ నో చాయిస్ ఫర్ యూ. దీంట్లో అయితే చాయిస్ అయితే ఏం లేదు. సో మొత్తం 10 క్వశ్చన్స్ రాసి చూడండి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, 10 to 20 చూడండి. అండ్ ఇక్కడ ఆటో క్యాటలిసిస్, తర్వాత కార్డియాక్ సైకిల్, ఆర్గన్ ఆఫ్ కార్టీ, అండ్ ట్రైడక్ సిస్టము, అండ్ ఇన్సులిన్ షాక్, ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి ఎంతవరకు చేయగలుగుతున్నారు. అండ్ ట్రాన్స్జెనిక్ యానిమల్ ఒకటి, లేయర్ అండ్ బ్రాయిలర్స్ మనకు తెలిసిందే కదా. అది ఈ లేయర్స్ అండ్ బ్రాయిలర్స్ అనేవి మనకు 6th 7th క్లాస్ కూడా వస్తాయి. సో లేయర్స్ ఫర్ ఎగ్స్ పర్పస్ అండ్ బ్రాయిలర్స్ ఫర్ మీట్ పర్పస్ అనమాట. అవి చూసుకోండి. ఖచ్చితంగా అయితే మీకు అట్లీస్ట్ అన్నీ కాకపోయినా కొన్ని అయితే రావచ్చు. అండ్ సెక్షన్ బి చూడండి. సెక్షన్ బిలో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ మొత్తం 6. మొత్తం మీకు 8 ఉంటాయి. దాంట్లో మీరు రాయాల్సిన క్వశ్చన్లు కేవలం 6 మాత్రమే, అంటే 2 చాయిస్ అయితే వదిలేయచ్చు. ఇక్కడ చూసుకుంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్ అనమాట. 6 4 24 చూడండి. డ్రాట్ ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ LS ఆఫ్ టూత్ అనమాట. ఇది నేను ఉన్నప్పుడు కూడా ఉందన్నమాట. అండ్ తర్వాత వాట్ ఆర్ ద మేజర్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం ఫర్ CO2, లైక్ మన ప్లాంట్స్లో అనుకోండి, లైక్ స్టొమాటో, మనకి హ్యూమన్ బీయింగ్స్ అయితే లంగ్స్. అండ్ చూసుకోండి. తర్వాత డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ సైనోవియల్ జాయింట్ విత్ హెల్ప్ ఆఫ్ నీట్ లేబుల్ డయాగ్రామ్, అదొకటి చూసుకోండి. రైట్ షార్ట్ నోట్ అన్న B cells. అండ్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, అదే ఆటోజోమ్స్, అల్లోజోమ్స్, లైక్ హ్యూమన్ క్రోమోజోమ్స్ 20, almost 46 chromosomes are there. In that 22 are what? 22 pairs are autosomes, and remaining 1 pair is what? Sex chromosomes. So male contain like XY and female contain XX అనమాట. సో మీకు అది ఉంటుంది చూడండి చార్ట్. ఆ చార్ట్ అయితే వేసేయచ్చు. అండ్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ గురించి రాయాలి. అండ్ హోమోలాగస్ ఆర్గన్స్, అన్లాగస్ ఆర్గన్స్, అది స్ట్రక్చరల్ సేమ్ అండ్ ఫంక్షన్ డిఫరెంట్ అని ఉంటుంది చూడండి, అది చూసుకోండి ఒకసారి. అండ్ ఎక్స్ప్లెయిన్ ద డార్విన్ థియరమ్ ఆఫ్ న్యాచురల్ సెలక్షన్, ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది, అది చూసుకోండి. అండ్ సెక్షన్స్లో చూడండి. సో మొత్తం మీకు 3 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో మీరు రాయాల్సిన క్వశ్చన్స్లో కేవలం 2 మాత్రమే. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, 8 మార్క్స్ అనమాట. 2 8 16 చూడండి. ఎక్స్ప్లెయిన్ ద ఫిజియాలజీ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ చూడండి. మనకి యూరిన్ ఫార్మేషన్లో మనకు గ్లోమరులస్ ఫిల్ట్రేషన్, రీఅబ్జార్ప్షన్, సెక్రేషన్ ఆఫ్ అయాన్స్, ఫార్మేషన్ ఆఫ్ హైపర్టోనిక్ యూరిన్ ఉంటుంది చూడండి. అట్లా స్టేజ్ ఉంటాయి, అవి చూసుకోండి. అండ్ డిస్క్రైబ్ ద మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ మ్యాన్, డ్రై నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఇట్. సో ఇక్కడ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ డయాగ్రామ్కి మీరు కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. డయాగ్రామ్లో పార్ట్స్ గుర్తుంటే చాలు. లైక్ టెస్టిస్ కానీ, సెమినిఫెరస్ ట్యూబుల్స్ కానీ, యూరినోజెనిటల్ డక్ట్ కానీ, కౌపర్ గ్లాండ్స్, ఇవన్నీ మీకు గుర్తున్నాయంటే వాటిని మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అక్కడ ఏమేమి ఉన్నాయి, హౌ మెనీ పేర్స్ ఆఫ్ డిస్టెన్స్ ఆర్ ద, స్క్రోటమ్ శాక్ ఎక్కడ ఉంది, లైక్ పెనిస్ పార్ట్, అండ్ యూరినోజెనిటల్ డక్ట్, వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్, లైక్ దట్. ఇట్లాంటి పాయింట్స్ మీరు రాయొచ్చు. వాటిని ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అండ్ వాట్ ఆర్ మల్టిపుల్ అల్లెల్స్, డిస్క్రైబ్ మల్టిపుల్ అల్లెల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ABO బ్లడ్ గ్రూప్ ఇన్ మ్యాన్. మల్టిపుల్ అల్లెల్స్ మనకు ఉన్నాయి కదా, జెనెటిక్స్లో ఉంటుంది చూడండి చాప్టర్, ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో డెఫినెట్గా అయితే ఈ టాపిక్స్ నుంచి మీరు ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఒకసారి అయితే బాగా రివిజన్ చేసుకోండి. అలాగే మీ పేపర్ మొత్తం చూసారు కదా, పేపర్ ఈజీగా ఉందో, టఫ్గా ఉందో, డిఫికల్ట్గా ఉందో కమెంట్ చేయండి. మీకు ఎన్ని మార్కులు వచ్చాడో కమెంట్ చేయండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్, షేర్ విత్ సమ్వన్ హూ నీడ్స్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.